ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం ఇందిరమ్మ కాలనీని దత్తత తీసుకొని సుందరంగా తీర్చిదిద్దుతానని కావలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని 16వ వార్డు ఇందిరమ్మ కాలనీ నుండి పెద్ద ఎత్తున మహిళలు విచ్చేసి కృష్ణారెడ్డిని ఆశీర్వదించారు. ర్యాలీగా ఇందిరమ్మ కాలనీ నుండి ముస్నూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి బాణాసంచా పేలుస్తూ బాజా భజంత్రీలతో తరలివచ్చారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరారు. నూతనంగా చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ అరాచక శక్తులను తరిమి కొట్టేందుకు, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకునేందుకు తనను భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన కోరారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్లు, మంచినీరు, కరెంట్, డ్రైనేజీ సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, పట్టణ కార్యదర్శి జ్యోతి బాబురావు, తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గుంటుపల్లి శ్రీదేవి చౌదరి, చవల రామకృష్ణ, మండవ వెంకట్రావు, హజరత్ షకీరా, కమర్ బాబు, వార్డు అధ్యక్షులు ఇగుటూరి మాల్యాద్రి, మొగలి విజయ్, షేక్ బాబ్జీ, కేవి రమణయ్య, సురేష్, నేలపాటి మాల్యాద్రి, శివ, కృష్ణ, వెంకటరమణయ్య, వెంకటేశ్వర్లు, ప్రసాద్, చందు, మహిదర్, శ్రీనివాసులు, హరిబాబు, కాళేశ, మదన్ తదితరులు పాల్గొన్నారు. అందరం చాలా కష్టాలు పడ్డాం. 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి మనం కష్టపడుతున్నాం. ఉండే నాయకుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం. ఏమన్నా 10 సంవత్సరాల కన్నీళ్ళు తుడిచాడా, ఒక రోడ్డు వేయించాడా? ఈ రోజు కూడా బాలకృష్ణారెడ్డి నగర్లో మేము వేసిన కాలంలో ఒక కాలం మేము వేసాం, వాటర్ పోయి రైలు చొక్కా ఉంటాయి. ఇప్పుడు ఈ వేసిన కాలువలకి ఒత్తు దోమలే కుడుచుకొని సరిపోయింది. మేము ఆడ పరిస్థితి కాలువలు లేకుంటే బాగుండని చెప్పి అనిపించింది. అందరూ తరలి వచ్చి ఆయనకి సంఘీభావం ప్రకటించడం, అదేవిధంగా ఇతర పార్టీలోని వారు, న్యూట్రల్స్ అందరూ కూడా ఈ రోజున భారీ ఎత్తున తరలి వచ్చి ఆయనకి తమ మద్దతును తెలియజేస్తున్నారు. కావలి నియోజకవర్గం గత 4 సంవత్సరాల 9 నెలల కాలంలో పడినటువంటి ఇబ్బందులు, ప్రజలు మీకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి కానీ అభివృద్ధి జరగలేదు. ఈ రోజున నిత్యావసర వస్తువులు కానీ, అదేవిధంగా ప్రతి ఒక్క పేద మహిళ మీద కూడా ఈ రోజున నిత్యావసర వస్తువుల భారం ఉంది. ఆ పార్టీని ఓడించి ఒకసారి తప్పు చేశాం, ఈరోజు అనుభవిస్తున్నాం. 10 రూపాయలు ఆయన భరోసాగాను, పెన్షన్ గాను, మరి ఇంకొక రూపంలోనూ పేదలకు 10 రూపాయలు డబ్బులు ఇచ్చి 110 రూపాయలు మన జేబులో నుంచి కొట్టేస్తామన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అలాగే కావలి నియోజకవర్గంలో ఒక అవినీతి అనకుండా కావలి మొత్తాన్ని సర్వనాశనం చేసి దోపిడీ చేస్తూ ఉంది. ఆ
అక్కడ ఎవడో చెప్పాడు నేను సిద్ధం అని. దేనికి సిద్ధం? మీరు ఓడిపోవటానికా? జనాల్ని ముంచుతానికా? జనాల సప్లాన్ల కింద ఎస్టీ సప్లాన్ సొమ్ము మొత్తం మీరు తీసుకుని వెళ్ళకపోవటానికా? దేనికి సిద్ధం? మేమున్నాం, నేనున్నా అని చెప్పి మన కావేరి కృష్ణారెడ్డి అన్నగారు ఈరోజు మన ముందుకు వచ్చాడు, మన కోసం వచ్చాడు. ఇప్పుడు చెప్పిన రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలుగా ఉన్న మాది 16వ వార్డే. సో ఇప్పుడు మాకేంటంటే జనాలు వైసీపీ నుంచి మా తెలుగుదేశం పార్టీలో చేరటాలనేది 16వ వార్డులో నుంచి, మేము స్థానికంగా ఉన్న మా వార్డులో నుంచే మొదలవటం అనేది నిజంగా మాకు ఇదొక శుభపరిణామంగా మేము అనుకుంటున్నాము. కృష్ణారెడ్డి అన్న కోసం తనంతటి తానుగా తనతో పాటు 16వ వార్డులో ఉన్న అభిమానులందరినీ కూడా తీసుకొని వచ్చి మాకు తెలుగుదేశం పార్టీకి మా కృష్ణారెడ్డి అన్నకి సపోర్ట్ చేయడానికి ఇంతెత్తున ప్రజల్ని అభిమానుల్ని తీసుకొచ్చి చేర్పిస్తున్నందుకు మరొక్కసారి మా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మీ అందరి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మాకు ఇట్లే ఉండాలి. అలానే ఈ 16వ వార్డు రేపు ఎంత మెజారిటీ వస్తుంది అనేది శివ ఆధ్వర్యంలో, మాలేద్రన్ ఆధ్వర్యంలో మొదటి మెజారిటీ ఒక 16వ వార్డుతోనే స్టార్ట్ అవుతుంది. అందులో నేను కూడా స్థానికంగా ఇక్కడ ఉన్నా కాబట్టి నేను కూడా మీ అందరితో పాటు కృషి చేసి నా సపోర్ట్ కూడా నేను ఇచ్చి మొత్తం 40 వార్డుల్లో మెజారిటీ ఉందంటే ఒక 16వ వార్డులోనే మెజారిటీతో రావాలి. కావ్య కృష్ణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. ఈనాటి తెలుగుదేశం పార్టీ పరంపర జరుగుతున్న తరుణం. తెలుగుదేశం పార్టీ విజయ దుందుబి మోగిస్తున్న సమయం, వైసీపీ పతనం అవుతున్న సమయం, వైసీపీ నుంచి వలసలు వస్తున్న సమయం, సాయంకాలం సమయం. ఈ రోజున ఈ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ గారి ఆధ్వర్యంలో, ఈ రోజున 16వ వార్డు అధ్యక్షులు మాల్యాద్రి గారి ఆధ్వర్యంలో, జనరల్ సెక్రటరీ జ్యోతి బాబురావు గారి ఆధ్వర్యంలో, ఇక్కడ ఉన్నటువంటి బిఎల్ఏల ఆధ్వర్యంలో, బాలకృష్ణ నగర్లో ఉన్నటువంటి సీనియర్ తెలుగుదేశం నాయకులు రమణయ్య గారు, అదేవిధంగా మిగతా చాలామంది, మాల్యాద్రి గారు, చాలామంది, అంటే నేను ఇప్పుడే కొత్త ఇంకా పేర్లు, ఇంకో 10 రోజుల తర్వాత అందరి పేర్లు కూడా నేను కూడా చదవగలను. ఈ రోజున తెలుగుదేశం పార్టీలో ఒక శుభ పరిణామంగా మొట్టమొదట మా సోదరి అకీరా గారు కూడా ఈరోజు పార్టీలోంచి కూడా చేరడం జరిగింది. సాకీరా గారు, వాళ్ళందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ముసునూరు గ్రామం రోడ్డుకి రైల్వే ట్రాక్కి 2 వైపులా ఉన్నటువంటి ప్రాంతం. రైల్వే ట్రాక్కి యువతల వైపు రోడ్లు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, కరెంటు ఉన్నాయి. రైల్వే ట్రాక్కి పరమటి వైపు నీళ్లు లేవు, రోడ్లు లేవు, కరెంటు లేవు. అంటే ఇటువైపు అంతా పెద్దవాళ్ళు ఉన్నారు, అటువంటి వైపు పేదవాళ్ళు ఉన్నారు. పేదవారిని పేదవారిగానే చూస్తున్నారు. పేదవారిని హక్కును చేర్చుకునే నాదుడు మన కావల్లో కనిపించడం లేదు. ఎన్ని ఇబ్బందులపై ఎప్పుడో 2008లో ఇందిరమ్మ కాలనీలు ఇవ్వడం జరిగింది, మాగుంట పార్వతమ్మ గారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో. ఆ దేవత ఇళ్ల స్థలాలు ఇప్పించింది, కరెంట్ ఇప్పించింది, అక్కడితోనే ఆమె వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, మమ్మల్ని అందరినీ ఉద్ధరిస్తారని మీరు అందరూ కూడా ఒక భూబకాసుడికి ఓట్లేశారు. ఆయన భూమిని తినటం జరిపిందే తప్ప మీ పేదల యొక్క ఇళ్ల స్థితిగతులను అర్థం చేసుకోలేదనే విషయం మీ అందరూ కూడా పసిగట్టి ఈ రోజున మీకై మీరే పిలవకుండానే ఇక చాలు, ఆయన్ని మేము సాగనంపుతామయ్యా, మా ఇంటి పక్క అభ్యర్థివి, మా ఇంటిలో బిడ్డవి, కోతవేటు దూరంలో మీరు కూడా నివసిస్తున్నారు, భవిష్యత్తులో మీ వల్లైనా మా ఇళ్ళు, మా కాలనీలు, మా రోడ్లు, మా కరెంటు, మా వాటరు అన్నీ కూడా నెరవేరుతాయని ఆశతో మీరందరూ కూడా ఇక్కడ నన్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు ధనవంతులు కాదు,
నిరుపేద కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు, కష్టపడితే తప్ప ఇల్లు గడవని స్థితిలో ఉన్నటువంటి పేదవాళ్ళని, వీళ్ళని కదా మనం హక్కులు చేర్చుకోవాల్సింది, వీళ్ళకి కదా మనం సహాయ సహకారాలు అందించాల్సింది. మీకు కూడా సహాయం చేయలేనటువంటి ఎమ్మెల్యేలు మనకు దేనికైనా నేను మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతూ ఉన్నా. ఇప్పటికైనా మన అందరం కూడా సంఘటితంగా పోరాడదాం. రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించమని మిమ్మల్ని పేరు పేరున కోరుతున్నా. మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒకటే చెప్తున్నా, మేము అందరం కూడా, నా ఇల్లు పెద్దదే కానీ నా ఇంటి ముందున్న రోడ్లు కూడా మట్టి రోడ్లు అని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు బాధితులే, నేను కూడా బాధితులని మీరు ఈ సందర్భంగా అర్థం చేసుకోండి. కాకపోతే నేను నా ఇల్లు ముందు బాగుండాలని నేను నా సొంత డబ్బులతో రోడ్డు వేసుకున్నాను తప్ప ప్రభుత్వ డబ్బులు కాదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అంటే ఇక్కడున్న పాలకులకి రోడ్లు వేయాలని ఆలోచన లేదు, పేదోళ్ళకి నీళ్ళు ఇవ్వాలని ఆలోచన లేదు, మంచిగా ప్రజలు జీవించాలనే ఆలోచన లేనటువంటి వ్యక్తులు ఇక్కడ పాలకులుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు రోజు జోబీలు నింపుకోవాలని ఆలోచన ఉందో తప్ప పేదల యొక్క కడుపును నింపాలని ఆలోచన లేని పాలకులు మన కావలలో ఉండటం మన దురదృష్టకరం అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మనందరం కూడా ఈ 16వ వార్డుకు సంబంధించిన వ్యక్తులమే. మీరు దీవిస్తే నేను ఎమ్మెల్యేని అవుతా, మీ ఇంటి ముందు రోడ్డు వేస్తా, మీ ఇంటికి నీళ్ళు ఇస్తా, మీ జీవితాల్లో వెలుగును నింపుతా. మళ్ళా ఇంకొకసారి భూబకాసురులు గెలిపించాలనా, ఇంటి పక్క ఉన్నవాడిని ఆశీర్వదించాలనా, మన ఇంటికి నీళ్లు తెచ్చుకోవాలనా, మన ఇంటి ముందు రోడ్డు వేసుకోవాలనా, ఏది కావాలో దయించి మీరు ఆలోచించండి. మీరందరూ కూడా విఘ్నత కలవాళ్ళని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరందరూ కూడా ఆలోచన పరులు. ఎందుకంటే కష్టాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు, కష్టజీవుల బాధలు మీకు తెలిసినటువంటి వాళ్ళు, ఎక్కడో పని బాటలకు పోయి ఇంటికి వస్తే స్నానం చేద్దామంటే నీళ్లు లేని స్థితిలో మీరు ఈరోజు ఉన్నారు విషయాన్ని కూడా మేము గుర్తించాము. నాకు శ్రీధరు, శివ కానీ, లేదంటే మన మాలేద్రి కానీ, రమణయ్య కానీ, సునీల్ కానీ, వీళ్ళందరూ కూడా నాకు చెప్పడం కూడా జరిగింది. బహుశా ఈ రేపటి నుంచి మీకు ఈ వచ్చే ట్యాంకర్ నీళ్లు కూడా రావేమని కూడా నాకు ఇప్పుడు భయంగా ఉంది. అంటే వాళ్ళు ఎప్పుడెప్పుడు పేద పొడవులు కడుపులు కొడదామని ఆలోచిస్తారే తప్ప పేదల యొక్క జీవితాలలో వెలుగును నింపుదాం, పేదవాడిని తృప్తిపరుద్దాం, పేదవాడు దీవెన మనకు తగులుద్ది, పేదవాడిని ఆనందింపజేద్దామని ఆలోచన లేనటువంటి పాలకులు మనకు ఉన్నారని సందర్భంగా మీరు అందరూ కూడా ఆలోచించండి అని కూడా మీకు అందరూ కూడా చెప్తున్నా. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి. ఈ రోజున మీ ఇంటి పక్కవాడిగా, మీ బిడ్డగా, మీ ప్రాంతవాసిగా, ముసలూరు గ్రామానికి చెందినటువంటి వ్యక్తిగా, దాదాపు 22 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వ్యక్తిగా, చిన్నదానికి పెద్దదానికి ప్రతి ఒక్క సందర్భంలోనూ నా దగ్గరికి చాలామంది ఏదో ఒక సహాయంలో వచ్చినటువంటి వాళ్ళు మీ అందరికీ కూడా తెలుసు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పేద పొడుగు బలహీన వర్గాలతో మమేకమై ప్రాంతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అందరినీ నా చేతనంత వరకు నేను ఈరోజు సహాయ సహకారాలు అందిస్తున్నా. మీరందరూ ఆశీర్వదిస్తే ఇంకా ఎక్కువ సహాయ సహకారాలు చేసేదానికి నాకు అవకాశం కల్పించండి అని మీకు ఈ సందర్భంగా వేడుకుంటున్నా. ఈరోజు నన్ను ఆశీర్వదించాలని ఈ 2024 ఎన్నికల్లో తెలుగుదేశాన్ని గెలిపించాలని, తద్వారా ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాలని ఈరోజు మీ ప్రాంతం నుంచి ఇంతమంది వచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి శివ కావచ్చు, కృష్ణ కానీ, ప్రసాద్ కానీ, వెంకటరమణ, శ్రీనివాసులు, మైదరు, చందు, కాళేశ, మదను, విజయ్, బుజ్జి, లక్ష్మి, మనోహర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, వల్లి, తిరుపతి, అంటే ఇక్కడ వాళ్ళు కొద్ది పేర్లే చదివాం. ఇంతమంది వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, రేపటి నుంచి ఏ ఒక్క ఇబ్బంది వచ్చినా నా ఇంటి తలుపు తట్టండి అని నేను మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. మీకు అండగా ఉండడానికి నేను ఉన్నానని మీకు సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ వార్డు నాది, ఈ వార్డుని నేనే దత్తత తీసుకోబోతున్నా. నేను ఎమ్మెల్యే అయిన వెంటనే
మీకు అందరూ కూడా ఇంకొక విషయాన్ని చెప్పాలి. ఈ రోజున ఇక్కడ గేట్ ఉంది. ఈ గేటు తర్వాత కానీ ఈ గేటు ముందు కానీ దారి లేదు. ఆ స్థలం అనుకోని పరిస్థితుల్లో మన గౌరవ కావలి ఎమ్మెల్యే గారు బ్రోకరేజ్ చేస్తే ఆ పొలాన్ని కమిషన్ ఆయనకి ఇచ్చి ఆ పొలాన్ని నేను కొనుగోలు చేశాను. ఈరోజు ఆ కొనుగోలు చేసిన స్థలం నాది కాబట్టి ఈరోజు మీరందరూ స్వేచ్ఛగా నడుస్తున్నారు. అదే వాళ్ళ చేతిలో ఉంటే ఇదివరకు కాంపౌండ్ వాళ్ళు కట్టి లేఅవుట్లు వేసి నడవనీయకుండా చేసిండేవాళ్ళు. నేను దీన్ని కాంపౌండ్ వాళ్ళు కట్టడం ముఖ్యం కాదు, మీకందరికీ దారులు ఇవ్వాలనే ఆలోచనతో మన ఇంటి పక్కన ఈ రోడ్డుకి అండర్ పాస్ శాంక్షన్ అయింది. అతి త్వరలో 9 నెలల కాలంలో మళ్ళా జనవరి 1 నాటికి ఈ బజార్లో గుండా అండర్ పాస్లో రైల్వే ట్రాక్తో సంబంధం లేకుండా మీరందరూ కూడా నడిచిపోయేటట్టు బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది. అదే నా మొదటి విజయమని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ కాలనీ వాసులంతా నన్ను అడిగారు, ఈ రోడ్డు ఆడ బ్రిడ్జి ఏర్పడితే దున్నుతో మన శబ్దాలతో మన ప్రాంతం ట్రాఫిక్ అయిపోతుందంటే మనం ఇళ్లలో ఆనందంగా ఉంటాం కాదు, పేదవారు రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ కోసమైనా మనందరం త్యాగం చేయాలంటే మా కాలనీ వాసులు కూడా అందరూ కూడా రోడ్డు ఇద్దాం అన్న తర్వాతనే ఈరోజు ఆ రోడ్ బ్రిడ్జిని శాంక్షన్ చేయించాం. 8,45,00,000 రూపాయలు పెట్టి ఈ రోజున రాఘవేంద్ర స్వామి గుడి దగ్గర అక్కడ ఏప చెట్టు రావి చెట్టు ఉందో దాన్ని తీసేసి అక్కడి నుంచి రైల్వే ట్రాక్ కింద అండర్ పాస్ వచ్చింది. తొందరలో వర్క్ కూడా బిగిన్ చేయబోతున్నారు. జనవరి 1 నాటికి నేను ఎమ్మెల్యే హోదాలో ఓపెన్ చేయబోతున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇకపోతే మన కాలనీలో రోడ్లు లేవు. ఆ మహాతల్లి ఇచ్చిన స్థలాలే, ఆ మహాతల్లి ఏపించిన కరెంటే తప్ప ఈరోజు కూడా రోడ్లకు నోచుకోలేదు, మంచినీటికి నోచుకోలేదు. తొందరలో నన్ను ఎమ్మెల్యే చేయండి, అప్పటి వరకు మీకు ట్యాంకర్ల ద్వారా నీళ్లు నేను సప్లై చేస్తూ ఉంటాను. నేను ఎమ్మెల్యేని వెంటనే ఇది నా వార్డు, నా ఊరు, నా ఇల్లు కాబట్టి మొట్టమొదటి ఇంటిని చక్కదిద్దుకున్న తర్వాతనే ఊరిని చక్కదిద్దాలి. కాబట్టి నా ఊరిని ముందు నా ఇంటిని చక్కదిద్దుకోవాలంటే నా వార్డుని నాకు చక్కదిద్దుకోవాలి. అయితే దేవుడు నాకు ఇచ్చిన అదృష్టం ఏంటంటే నిరుపేదలు నివసించే ప్రాంతంలో నేను నివసించడం, ఒక రకంగా సేవ చేసుకునే అదృష్టాన్ని నాకు దేవుడు ఇచ్చాడని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. తప్పకుండా ఈ 16వ వార్డులో మీరు నడిస్తే సిమెంట్ రోడ్డు మీద నడిచేటట్టు నేను చేసి చూపిస్తానని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చే బాధ్యత ప్రభుత్వం స్పందించకపోయినా నా సొంత డబ్బులతోనే సరే ఈ 16వ వార్డుకి మటుకు ప్రతి ఇంటికి కుళాయిని ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని కూడా, ఎందుకంటే ఇది నా గ్రామం, ఇది నా ఊరు, నా ఇల్లు కాబట్టి ప్రతి ఒక్క పేదవాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసం నేను ఎంతైనా ఖర్చు పెట్టైనా కూడా మీ రుణం తీర్చుకుంటానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఇంతమంది నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన తర్వాత కూడా నేను చేయలేకపోతే నా జీవితానికి అర్థం లేదు. తప్పకుండా ఇవన్నీ కూడా చేస్తాను. తొందరలోనే మనకు మంచి రోజులు రాబోతున్నాయని ఆనందంగా జీవించండి. రేపు మీ బిడ్డ ఎమ్మెల్యే అయినాడు ప్రతి ఒక్క పని మీకు చేసి తీరుతామని కూడా, కాలనీ లేని వాళ్ళకి కాలనీలు ఇప్పిస్తాం, ఇంటికి ట్యాప్ లేని వాళ్ళకి ట్యాప్ ఇప్పిస్తాం, ఇంటి ముందు రోడ్డు లేని రోడ్డు వేసి తీరి ఈ రోజు నా ఇంటి స్థలంలో గుండా మీ కాలనీ దాకా బుడబక్కలు నివసించేదాకా నా ప్రైవేటు ల్యాండ్లో మీకు రోడ్డు ఇవ్వబోతున్నానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నేను అడిగేది ఒక్కటే, ఓటు వేసే రోజు మీ బిడ్డను ఆశీర్వదించడానికి సైకిల్ గుర్తుపైన ఓటు వేయండి అని చెప్తున్నా. మనకు కావలి సొమ్ము మన భూబకాసురుడు వేల కోట్లు దోచున్నాడు. డబ్బులు పుష్కలంగా ఆయన దగ్గర తీసుకోండి, ఓటు మటుకు తెలుగుదేశంకే వేయండి అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నా మన రుణం వాళ్ళు తీర్చలేరు. ఎందుకంటే మనకు కావలి సంపదను అంత దోచుకున్నారు. మీ ఇళ్ళ వెనకే చూశారు, గ్రావెలు కొండలు తవ్వారు, ఇక్కడ గుంటలు పూడ్చి నాకు అమ్మారు. ఆడ గుంటలు మున్సిపాలిటీలో బిల్లులు చేసుకున్నారు.
ఇక్కడ నాకు 54 లక్షలకి అమ్ముకొని 1,20,00,000కి నాకు కమిషన్ తీసుకొని నాకు అమ్మారు. వీళ్ళు ఇప్పుడు పెద్ద మనుషుల్లాగా ఇందిరమ్మ కాలనీకి రోడ్డు వేయలేదు కృష్ణారెడ్డి అంటే నేనెట్టయ్యా, నువ్వేం చేస్తున్నావు 10 ఏళ్ళ నుంచి? నువ్వు కదా రోడ్డు వేయాల్సింది, ప్రజలకు నీళ్ళు ఇవ్వాల్సింది నువ్వు కదా. అంటే నువ్వు కాదా కావాలకి ఎమ్మెల్యే? అది రాజీనామా చేసి స్వచ్ఛందంగా నాకు ఎనానమస్ గీయ్యా, నీ ఇంటి ముందు కూడా రోడ్డు వేస్తా. బుద్ధుల్ని మాట్లాడాల, చదువు సంస్కారం ఉన్నాడు మాట్లాడిన భాష ఇది. కాబట్టి దయించి మీరందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని మరొక్కసారి కోరుకున్నా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, జనసేన నాయకత్వం ఈరోజు తెలుగుదేశం పార్టీకి కావాలో అండగా ఉండబోతుందని కూడా మీకు సందర్భంగా తెలియజేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో మనకి డైనమిక్ లీడర్, మన కావలి నియోజకవర్గ వాసి బేదా రవిచంద్ర గారి నాయకత్వంలో నిన్నటి వరకు ఉన్నటువంటి మన మాలేపాటి సుబ్బానాయుడు గారు ఎంతో కష్టపడి మన ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉన్నటువంటి సుబ్బానాయుడు గారి నాయకత్వంలో మనందరం కూడా కావలిలో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని అఖండమైన మెజార్టీ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇవ్వాలని, తద్వారా నాకు మంచి మెజార్టీని తెచ్చి నాలో ఉత్సాహాన్ని పెంచి నా ద్వారా పనులు చేపించుకునేదాకా నాకు ధైర్యం ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఈ కార్యకర్తలు ఎవరైతే పార్టీలో చేరుతున్నారో వరుసగా వచ్చి వాళ్ళందరూ కూడా కండవ లేపించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ యొక్క సిద్ధాంతాలను మన నాయకులు కావ్య కృష్ణారెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు 16వ వార్డు నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడానికి మోర్ల శివకుమార్ గారిని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా తాత వెంకటకృష్ణ గారిని, అదేవిధంగా శేషు గారిని, వెంకట రమణయ్య గారిని, వరుసగారండి ప్రసాద్ గారిని, మహేదర్ గారిని, బుజ్జమ్మ గారిని, నరసింహ గారిని, కాళీషా గారిని, శ్రీనివాసులు గారిని, అశోక్ గారిని, చందు గారిని, వెంకటేశ్వర్లు గారిని, మనోహర్ రెడ్డి గారిని, సుధీర్ రెడ్డి గారిని, వల్లీబాయి గారిని, అశోక్ గారిని, అదేవిధంగా ఈ రోజున 16వ వార్డు నుంచి అత్యధికంగా మహిళలు విచ్చేశారు. ఈ రోజున ఈ మహిళా మంది తల్లులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ సంక్షేమంతో కూడినటువంటి అభివృద్ధిని ఇస్తుంది. సంక్షేమం ఈ రోజున మీకు వస్తున్నటువంటి పథకాలన్నీ కూడా మరింత మెరుగుగా, మరింత ఎక్కువగానే ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ మహానాడులో ప్రకటించి ఉన్నారు మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మీకు అందరికీ ఉచిత బస్సు ప్రయాణం, ఉచితంగా సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. దీనికి తోడు మనకి ఈ రోజున మహిళలకు వేస్తూ మన నాయకులు తీసుకున్నటువంటి కావలి గడ్డ మీద ఎగరాలిన జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిండు రాయదగా టీడీపీ జెండా పల్లెల పేదలకై ఇండు వండదండా.
పేర్లు చెప్పు పని చెప్పు వాళ్ళు. రావణి గారు 10వ వార్డు నుంచి, రావణి గారు, నీరజ, సంపూర్ణమ్మ గారు, సంపూర్ణమ్మ గారు కొంచెం శాసమ్మ గారు, నాగేశ్వరమ్మ, జనం గుండె నిండా ఎత్తిండు రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కయ్యిండు వండదండ రాజేశ్వరమ్మ గారు, చిన్ననాడే ఎన్నో కష్టాలను చూసిండు కడగల్లా సుడి గుండాలు దాటి వచ్చిండు లక్ష్మి, కడగల్లా సుడి గుండాలు దాటి వచ్చిండు పాలించే నేతలకు ఎదురు తిరిగినాడు ప్రశ్నించ గొంతుకై నిలిచిన నాయకుడు ప్రశ్నించ గొంతుకై నిలిచిన నాయకుడు ఎత్తు కెదిగిన ఈ నేల మరుగనోడు కావలి ప్రగతి కొరకు ప్రతి నమూని నాడు కావలి గడ్డ మీద ఎగరాలిర జెండా కావ్య కృష్ణన్నే జనం గుండె నిండా ఎత్తిండు రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కయ్యిండు వండదండ సుమతి వాళ్ళు సుమతి వాళ్ళ కుటుంబం, సుగుణ గారు, సుమతి అమ్మ అందరికి భోజనాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసుకోవచ్చు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.